అందరికీ నమస్తే. గత 3 రోజుల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పెను సంచలనంగా మారింది. చీఫ్ జస్టిస్ అలోక్ గారి నేతృత్వంలో ఐఎంజీ భారత్ భూములపైన అప్పుడు జరిగిన కుంభకోణం పైన సంచలనమైన తీర్పు ఇచ్చారు. అసలు ఈ ఐఎంజీ భారత్ అంటే ఏంటి, అంటే అందులో ఏ భూ కుంభకోణం జరిగింది అనే దానిపైన కొంచెం మనం ఇన్డెప్త్గా వెళ్దాము. ఆగస్ట్ 5 ఈ ఐఎంజీ భారత్ అనే కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది. ఆ రోజే రిజిస్టర్ అయింది. అసలు ఈ ఐఎంజీ భారత్ కంపెనీ ఎవరిది? అహోబిలారావు అలియాస్ బిల్లీరావు. ఈ బిల్లీరావు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 ఆగస్ట్ 5 రోజు కంపెనీని రిజిస్టర్ చేయించాడు. ఇదే కంపెనీ రిజిస్టర్ చేయించిన మరుసటి రోజే 6 ఆగస్ట్ 2003 గవర్నమెంట్ ఈ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎట్లా అంటే రాష్ట్రంలో ఇంకా స్పోర్ట్స్ని పెంచాలి, దానికి సరిపడా స్టేడియంలు ఉండాలి, దానికి సరిపడా అకాడమీలు ఉండాలి అన్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తుంది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్లోనే 9th రోజు ఇదే ఐఎంజీ భారత్ అనే కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక MOU సైన్ చేసుకుంటుంది. ఎందుకు ఈ 4 daysలోనే సడన్గా ఈ కంపెనీ రిజిస్టర్ అవ్వడం ఏంటి, ఈ తర్వాతే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావడం ఏంటి, దాని తర్వాత 2 రోజుల తర్వాతనే కంపెనీతోనే MOU చేసుకుంటారు అనమాట. ఆ మధ్యలో 2 రోజుల గ్యాప్ కూడా ఎందుకు వచ్చిందంటే అది ఒక సాటర్డే సండే కాబట్టి, గవర్నమెంట్ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకోకుండా దాని నెక్స్ట్ డే మండే, దట్ ఈస్ 9th ఆగస్ట్ 2003 ఆ రోజు కంపెనీ MOU చేసుకుందన్నమాట. ఈ MOUలో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయన్నమాట. దాదాపు ఈ కంపెనీకి 850 ఎకరాల భూమిని కేటాయించింది. అంటే ఎంత అగ్వసగ్వ కంటే 50,000కి ఒక ఎకరం చొప్పున 400 ఎకరాలు ఏకంగా సేల్ డీడే చేసి పడేసింది ఈ కంపెనీకి. సో ఇందులో ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఇన్డెప్త్గా విషయాలకు వెళ్తే MOUలో ఫస్ట్ పాయింట్, దాదాపు అంటే ఈ కంపెనీని కూడా ప్రభుత్వం ఎట్లా చెప్పుకొచ్చిందంటే ఈ ఐఎంజీ భారత్ అనే కంపెనీ చాలా ఫేమస్. ఇది స్పోర్ట్స్లో చాలా ప్రసిద్ధిగాంచినది. దీనికి హెడ్ క్వార్టర్ కంపెనీ మరొక సబ్స్టిట్యూటరీ కంపెనీ అమెరికాలో ఫ్లోరిడాలో ఉంది, ఐఎంజీ స్పోర్ట్స్ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీని పొగుడుతూ ఈ కంపెనీకి 850 ఎకరాల భూ కేటాయింపులు చేయాలని చెప్పి దీనికి MOU చేసుకున్నారు. అసలు సంగతికి వస్తే ఏంటంటే అసలు ఆ హెడ్ క్వార్టర్కు ఉన్న కంపెనీకే 850 ఎకరాలు లేవు. తిప్పి కొడితే ఫ్లోరిడాలో వాళ్ళకి 150 ఎకరాల భూమి ఉందని చెప్పి తర్వాత మన కోర్టులో తేలిందనమాట. ఇది పక్కన పెడితే అసలు ఆ ఐఎంజీ కంపెనీకి ఐఎంజీ భారత్ కంపెనీకి అసలు సంబంధాలే లేవు అన్నట్టు కూడా తర్వాత కోర్టులో తేలింది. అది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో MOU విషయానికి వస్తే పాయింట్ నెంబర్ 1, శేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి గచ్చిబౌలి అనే విలేజ్లో దాదాపు 400 ఎకరాలు 25 గల సర్వే నెంబర్లో గల భూమి 400 ఎకరాలు ఆల్రెడీ యూనివర్సిటీ ల్యాండ్స్కి సంబంధించిన భూములు, వాటిని అప్పనంగా వీటికి సేల్ డీడ్ చేయడానికి MOU రాసుకున్నారు. ఎంతకయ్యా అంటే 50,000 ఎకరం చొప్పున. అప్పుడు గరిష్టంగా నేను యావరేజ్ చూసుకున్నా కానీ ఆ టైంలో 13 లక్షల ఎకరం పోతుంది గచ్చిబౌలిలో. కానీ ఇదే టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 50,000 ఎకరం చొప్పున 2 కోట్లకి, కేవలం 2 కోట్లకి 400 ఎకరాల భూమిని గచ్చిబౌలిలో ఉన్న 25 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పనంగా వీళ్ళకి సేల్ డీడ్ చేసి. పాయింట్ నెంబర్ 2, మరో 450 ఎకరాలు భూమి. సో ఆ శంషాబాద్ ఏరియాలో ఆ ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ అయిపోతుంది. దాని తర్వాత ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినాక ఆ సమీపంలో ఉన్న ల్యాండ్ని ఎలాగో అలా తీసుకోవాలని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే మామిడిపల్లి అనే విలేజ్ ఉంటుంది, సరూర్నగర్ మండల్ కిందకి వస్తుంది. ఇది సరూర్నగర్ మండల్ మామిడిపల్లి అనే విలేజ్లో సర్వే నెంబర్ 99/1 ఈ సర్వే నెంబర్లో దాదాపు 450 ఎకరాల భూమిని ఇదే కంపెనీకి సేల్ చేయాలని చెప్పి అగ్రిమెంటు. పాయింట్ నెంబర్ 2 ఇది MOUలో. మరో పాయింట్ నెంబర్ 3, మన బంజారా హిల్స్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్యలో మాదాపూర్, ఆ తర్వాత శిల్పారామం వరకు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్లో 1 to 5 acres ల్యాండ్, మెయిన్ రోడ్లో ఉన్న కమర్షియల్ ల్యాండ్ వీళ్ళకి మనం అగ్రిమెంట్ చేయాలి. ఎందుకు అయ్యా వీళ్ళకి ఆ 5 acres ల్యాండ్ అంటే వీళ్ళు ఒక హెడ్ క్వార్టర్ ఆఫీస్ పెట్టుకుంటారంట. పాయింట్ నెంబర్ 4, ఈ కంపెనీ ఏదైతే ఈ స్టేడియంలు కడతాము, అకాడమీలు పెడతాము అని చెప్పి ఏదైతే వచ్చిందో MOU చేసుకుంటుందో, వీటికి ఈ కంపెనీకి ఈ మెయింటెనెన్స్కి ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ 2,50,00,000 ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ఆ MOUలో మరో పాయింట్, 2,50,00,000 చెల్లించాలి మెయింటెనెన్స్ కింద. ఇది ఎన్ని? 5 years. పాయింట్ నెంబర్ 5, కంపెనీ స్టార్ట్ అయ్యాక ఏదైతే కరెంట్ బిల్స్ ఏదైతే వస్తాయో దాదాపు 3 years వరకు 100% రియంబర్స్మెంట్. ఆ 3 years తర్వాత నెక్స్ట్ 4 yearsకి 25% వరకు వీళ్ళకి రియంబర్స్ ఉంటుందని చెప్పి అదొక పాయింట్. దాని తర్వాత ఏదైతే వాటర్ బిల్స్ వస్తాయో కంపెనీకి, వాటర్ బిల్స్ పైన పూర్తిగా సేమ్ 100% రియంబర్స్మెంట్ అయ్యేలాగా ఫస్ట్ 3 years, దాని తర్వాత నెక్స్ట్ 4 yearsకి 25% రియంబర్స్మెంట్ అయ్యేలా అదొక పాయింట్. దాని తర్వాత ఈ డ్రైనేజ్ కానీ సివేజ్ కానీ
దానికి సంబంధించిన ఏవి ఉన్నా 100% రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అలాగే ఇది పక్కన పెడితే మరొక కీలకమైన పాయింట్, దాదాపు ఈ కంపెనీ ఏదైతే ఫర్దర్గా మార్కెటింగ్ చేసుకుంటుందో, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటుందో దానికి అయ్యే ఖర్చు, అందుకోసం $500,000 ప్రభుత్వమే కేటాయించాలి అని చెప్పి మరొక పాయింట్ అందులో రాసుకున్నారు. ఇది ఇట్లా ఉంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఇక్కడ చోటు చేసుకున్నప్పుడు, వీరి ఆధ్వర్యంలో చోటు చేసుకున్నప్పుడు వీరికి రెవెన్యూ షేరింగ్ కూడా ఇవ్వాలి. అలాగే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉండకుండా ఫస్ట్ 10 years వరకు ఏదైతే భూమి వీళ్ళకి సేలింగంపల్లి మండల కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకోరో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండయి, ఎలాంటి స్టాంప్ డ్యూటీలు ఉండయి, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఫీ లేకుండా కూడా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. అసలు వీళ్ళు 2 కోట్లకు భూమి అమ్ముడైంది, మళ్ళీ ప్రభుత్వం వీళ్ళకి 2.5 కోట్లు మెయింటెనెన్స్ కింద ఇచ్చుడైంది ప్రతి సంవత్సరము. ఇట్లా 850 ఎకరాల భూమిని వీటికి కట్టగట్టనికే చూసారు. సరే తీరా చూస్తే మరి అంత పెద్ద కంపెనీ ఏదా అని చూసుకుంటే అసలు ఈ హెడ్ క్వార్టర్ ఉన్న కంపెనీ ఏదైతే వీళ్ళు చెప్పుకున్నారో IMG కంపెనీ, ఫ్లోరిడా బేస్డ్ కంపెనీ, వాటికే తిప్పి కొడితే అమెరికాలో 150 ఎకరాలు లేదు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఇట్లా కొన్ని జరిగినాయని చెప్పి వారి దృష్టికి కూడా వచ్చింది. వారు ఇందులో ఒక మంచి అంశం ఏం తీసుకొచ్చారంటే, ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా అసలు ఎట్లా పడితే అట్లా కంపెనీలకు ఇచ్చేస్తున్నారు, MOUలో అర్థం పర్థం లేని పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఇట్లా ఉండొద్దు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఏందయ్యా అది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీ యాక్ట్ ఏం చేస్తుందంటే, ప్రభుత్వ భూములు అప్పనంగా ఎవరికన్నా MOUలో మార్కెట్ వాల్యూ కంటే తక్కువ కానీ, అసలు సంబంధం లేని కంపెనీలకి ఇష్టానుసారంగా ల్యాండ్లు ఇవ్వడం కానీ, దీనిపైన అసలు ఒక క్రమబద్ధీకరణ అనేది ఉండాలని చెప్పి వాళ్ళు ఒక 2007 యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ తీసుకొచ్చి ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వంలలో ఏదైతే MOUలు చేసుకొని అప్పనంగా భూములు స్వాహా చేసుకున్నారో ఇవన్నీ రద్దు కావాలని చెప్పి వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఆటోమేటిక్గా ఏదైతే జరిగినాయో, ఆ సేల్ డీడ్ ఏదైతే జరిగినాయో అది రద్దు అయిపోయింది. ఆ రద్దు అయిపోయాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కొత్తగా పంచనామా చేయించి మళ్ళీ ఏదైతే 400 ఎకరాలు సేల్ డీడ్ జరిగిందో ఆ 400 ఎకరాలని మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ IMG భారత్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ అహోబిలరావు ఈ బిల్లీరావు కోర్టును ఆశ్రయించింది అనమాట 2006. కోర్టును ఆశ్రయించి ఏమంటే, అసలు ఈ చట్టం తీసుకొచ్చేది, ఈ చట్టం వల్ల నాకు ఇది సేల్ డీడ్ రద్దు అయిపోయింది, ఇది నాకు చెల్లదు, ఈ చట్టం తీసుకొచ్చేది కాబట్టి నేను దీంట్లో చాలా మటుకు ఎఫెక్ట్ అయినా, మరి నాకు ఒక 12% పర్ యానం కింద నష్టపరిహారాన్ని చెల్లించారు అని చెప్పి ఆయన కోర్టుకు పోయింది, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి. అట్లా వాదనలు నడుస్తున్నాయి. తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా కాంగ్రెస్ నాయకులు ఇందులో పెద్దగా రోషయ్య గారు, అలాగే అప్పటి INPR మంత్రి షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ వీటిపైన, ఈ భూములపైన, ఈ IMG భారత భూములపైన CBI విచారణ చేయాలని చెప్పి చాలాగానే కొట్లాడారు. అప్పుడు CBI కూడా చేస్తాం, మాకు ఇవ్వండి, మేము చేస్తాం అన్నది. కాకపోతే అది కోర్టులో ఉంది అప్పటికే కాబట్టి కోర్టులో స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది అనమాట. దానిపైన స్టేటస్ కో ఉంది కాబట్టి ఇటు గవర్నమెంట్ కానీ ఇటు అదర్ సైడ్ పార్టీస్ ఎవరు కానీ ఆ అంశాన్ని పైన ఉండదు, కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి కోర్టు విచారణ చేసి దానిపైన ఏదైనా చెప్తుంది. సో ఇది ఇలా ఉండగా 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ గారు దృష్టికి ఈ అంశం వెళ్ళింది, IMG భారత్ భూముల అంశం. కేసీఆర్ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా విచారణ జరిపించాలని చెప్పి అడ్వకేట్ జనరల్ గారికి ఈ కేసును అప్పగించడం జరిగింది. మొన్న తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ జస్టిస్ గారు వచ్చారు 2023 జూలై ఆగస్ట్ ఆ గ్యాప్లో. చీఫ్ జస్టిస్ అలోక్ గారు రాగానే ఈ పాత కేసులు ఏవైతే ఏండ్ల తరబడి ఉన్న పెండింగ్ కేసులను ఒక్కసారి ఆయన తీయడం స్టార్ట్ చేశారు. అట్లా తీస్తూ IMG భారత్ భూముల కేసు కూడా వెళ్ళింది. ఇక ఈ కేసుని ఎట్టకేలకు ఎండ్ కార్డు తీసుకురావాలని చెప్పి దానిపైన సమగ్రంగా విచారణ జరిపిస్తున్న క్రమంలో ఎన్నో అంశాలు బయటపడినాయి. అసలు ఆ కంపెనీ లేదు, అసలు కంపెనీ ఏర్పడిన 4 రోజుల్లోనే 850 ఎకరాల భూమిని కేటాయించడం అసలు ఈ దేశంలో ఎక్కడా చూడలేదని చెప్పి జస్టిస్ అలోక్ గారు ఆర్డర్ కాపీలో రాయడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చే తరుణంలో ఇదే IMG భూముల పైన గతంలో కొంతమంది అడ్వకేట్లు, దీనిపైన సీనియర్ అడ్వకేట్ పిల్స్ దాఖలు చేశారనమాట. అసలు ఇది CBI విచారణ ఇవ్వాలి, అసలు అప్పనంగా భూములు కేటాయించడం ఏంది, అంత తక్కువ ధరకి 50,000 ఎకరం గచ్చిబౌలిలో అంత తక్కువ ధరకి భూములు కేటాయించినందుకు పిల్లులు దాఖలైన విచారణ జరపాలని చెప్పి చీఫ్ జస్టిస్ అలోక్ గారి దగ్గరికి రావడంతో వారు కూడా ఆ పిల్ని కూడా స్వీకరించి, అవును మరి ఇది CBI విచారణ జరిపించడంలో తప్పులేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి కన్సెంట్ ఇస్తుందా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము నిన్నేగా వచ్చింది మొన్నేగా వచ్చింది అని చెప్పి దాన్ని నెట్టుకొస్తున్న ప్రయత్నం ఇస్తుంది. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములపైన విచారణ జరిపించండి, CBIకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కొంచెం వెనక ముందు ఆడుతుంది అనేది చాలా మందికి
కొంచెం ఎందుకు అనుమానాలకి దారి తీస్తుంది అనమాట. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే భూములపైన ఒక చట్టం తీసుకొచ్చి మరి కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు సిబిఐ విచారణకి ఇవ్వండి అంటే మీరు ఇస్తారా నేనే ఇవ్వాలా అని చెప్పి కోర్టు ప్రశ్నిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుక ముందు ఆడుతుంది అనే దానిపైన కొంచెం అనుమానాలు దారితీస్తుంది. రేపు లిస్టింగ్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే సిబిఐ విచారణకు ఇవ్వాలా వద్దా అని చెప్పి. రానున్న రోజుల్లోనే ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో ఇది సిబిఐకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెడతారా లేదా? ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అంటే గవర్నమెంట్ కూడా ఎట్లా చెప్పుకొచ్చిందంటే ఇది ఫేమస్ కంపెనీ, ఇది చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్లను క్రియేట్ చేస్తుంది, ఇట్లాంటి కంపెనీని మనం ప్రోత్సహించాలని చెప్పి గవర్నమెంట్ చెప్పుకొచ్చింది. అంటే ఇంట్లో ఏదో జరిగింది అనే దానిపైన సిబిఐకి ఇస్తేనే ఇంట్లో సమగ్రంగా విచారణ జరుగుతుందని చెప్పి కోర్టు కూడా భావిస్తుంది. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనక ముందు ఆడుతుంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది రానున్న రోజుల్లో? చీఫ్ జస్టిస్ అలోక్ గారు మాత్రం మండే లిస్టింగ్ అవుతే నాకు ఏదో ఒకటి చెప్పాలి, మీరు చెప్తారా లేదా నేనే ఆదేశిస్తా సిబిఐ విచారణకి ఇవ్వమని అని చెప్పి చీఫ్ జస్టిస్ అలోక్ గారు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇట్లా స్పందిస్తుంది. అండ్ ఇంకోవైపు ఇదే తరుణంలో ఇదే టీడీపీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి సిబిఐ విచారణకి వెళ్ళినాక కేసు ఏమన్నా తప్పుదారి పడుతుందా లేదా విచారణలో ఏదన్నా లోపం ఏర్పడుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని ఎంతవరకు ఇస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇది తెలంగాణ భూములని ఆ టైంలోనే ఇష్టానుసారంగా ఈ దాదాపు 850 ఎకరాల భూమిని ఇష్టానుసారంగా ఒక కంపెనీకి, ఒక ఫేక్ కంపెనీకి దారాదత్తం చేసిన అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా ప్రశ్నిస్తారు? మరి దీనిపైన అసలు ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఎట్లాంటి స్పందన లేదు. మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు సిబిఐ విచారణకి ఇస్తుందా లేదా అనేది రేపు మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ వచ్చే వారంలో అయితే తప్పకుండా ఇది మళ్ళీ కోర్టు లిస్టింగ్ అవుతుంది. సో అప్పుడన్నా స్టేట్ గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిందే. మరి చేస్తుందా, తప్పించుకుంటుందా, మరి ఏదైనా సాకు వెతుకుతుందా దాన్ని కూడా మనం గమనిస్తుండాలి. ఇది ఈ ఐఎంజీ భారత్ భూ కుంభకోణంలో దాగి ఉన్న అసలు విషయాలు. అండ్ మనకున్న ఇంకో కీలకమైన సమాచారం ఏంటంటే అసలు ఈ బిల్లీ రావు అసలు ఇక్కడ ఉన్నారా లేదా? వారి పార్ట్నర్ కూడా ఇంకొకరు ప్యాట్ రావు, అతన్ని ప్యాట్ రావు అంటారంట, పోతురాజు ప్రభాకర్ రావు అలియాస్ ప్యాట్ రావు. ఆ ప్యాట్ రావే ఇక్కడ ఉండి నడిపిస్తున్నాడా అనేది తెలియదు. వీళ్ళు ఇప్పటివరకు అయితే ఎక్కడా ప్రత్యక్షంగా లేరు, ఎక్కడా ప్రత్యక్షంగా కనబడట్లేదు కూడా. మరి వీళ్ళు ఎక్కడున్నారు, మరి వీళ్ళకి ఏంటి సంబంధము? అనూహ్యంగా అమెరికా నుంచి తీసుకొచ్చి వీళ్ళతో కంపెనీ పెట్టించి 850 ఎకరాల భూమిని వీళ్ళకి అప్పనంగా కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది అప్పటి ప్రభుత్వానికి అనే దానిపైన సమగ్రంగా విచారణ జరపాలి. ఎందుకంటే ఈ తెలంగాణ భూములు దాదాపు 850 ఎకరాల భూములు అంటే దాదాపు 1,00,000 కోట్ల వరకు ఈ భూముల విలువ ఉంటుంది. మరి ఈ 1,00,000 కోట్లని ఎవరు మింగుదామని చూస్తున్నారు? దీనిపైన సమగ్రంగా విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.